సో ఆఫ్టర్ సారనాథ్ వీ కేమ్ హియర్ ఫర్ లంచ్ కూడా ఇక్కడే ఆశ్రమంలో కింద ప్రొవైడ్ చేస్తారు. సో దే ప్రొవైడ్ లంచ్ యాజ్ వెల్ యాజ్ డిన్నర్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మటుకు మనం ఏదన్నా హోటల్ చూసుకోవాలి. సో ఎలాగో మనం వారణాసి రావాలి, సో రామ్నగర్ వెళ్ళాలంటే అందుకని జస్ట్ ఇక్కడ లంచ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. సో టైమ్ is 3:15 now. So Ramnagar fort will be closed at 5:30 in the evening. So we'll have 1 hour, solid 1 hour ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ట్రావెల్ టైం ఉంటుంది. సో యా, లెట్స్ గో. ఈ రోజుకి మన లాస్ట్ డెస్టినేషన్ సో రామ్నగర్ ఫోర్ట్. దీన్నే వ్యాసకాశి అంటారు. సో వ్యాసకాశి ఈజ్ ఓల్డర్ నేమ్ ఫర్ దిస్. లేటర్ ఆన్ దాన్ని రామ్నగర్గా మార్చారు. సో దీని లోపలే మనకి వ్యాస టెంపుల్ ఉంటుంది, తర్వాత రామ్నగర్ మ్యూజియం ఉంటుంది, సో ఇంకొన్ని టెంపుల్స్ ఉంటాయి. సో వీ కేమ్ ఫ్రమ్ దేర్ టు హియర్. మనం మ్యూజియంలోకి ఎంటర్ అయ్యాము. సో ఫోటోగ్రఫీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అన్నారు కదా, అందుకే నేను వీడియోగ్రఫీ చేస్తున్నా. సో వీడియోగ్రఫీ ఈజ్ నాట్ ప్రొహిబిటెడ్. సో ఫస్ట్ అక్కడ టికెట్ తీసుకోవాలి. సో ఐ థింక్ 70 or 80 రూపీస్ ఈజ్ ద టికెట్ ప్రైస్. అక్కడ నుంచి మనం ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఇలా మ్యూజియం ఒకటి వస్తుంది. సో అక్కడ వీళ్ళు వాడిన ఓల్డ్ కార్స్, అవే రాజుల్ని మోస్తారు కదా, ఇవన్నీ వస్తాయి. సో అలా నడుచుకుంటూ వెనకాల నుంచి అలా రావాలి మ్యూజియం లోపలికి. సో అన్ని డోలీలే కనపడుతున్నాయి. సో క్యారేజెస్. సో లోపల వాళ్ళ శారీస్, డ్రెస్సెస్, తర్వాత వాళ్ళు వాడిన వెపన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనం అలా విల్ హ్యావ్ టు గో ఓవర్ దేర్. సో అక్కడ ఒక మ్యూజియము కొన్ని, అండ్ ఇటుపక్క కొంత మ్యూజియము. సో అటుపక్కకి వెళ్తే వ్యాస టెంపుల్ అండ్ గంగా ఘాట్. సో అన్నీ 19th centuryకి 18th centuryకి సంబంధించిన వస్తువులు ఉన్నాయి అన్నీ. సో ఇటు పక్క వెళ్తే టెంపుల్ అండ్ గంగా ఘాట్ ఉంటుంది. సో మనం గంగా రివర్ దాటి వచ్చాం కదా. టెంపుల్ ఈజ్ అబౌట్ టు క్లోజ్. ఈ చల్లటి గాలి చూస్తుంటే గంగా దగ్గరలోనే ఉండేటట్టుంది. వావ్, వాట్ ఎ సైట్.
So it is spectacular. Look at that beautiful sunset over there, man. It's fantastic. Wow. సో మనం అక్కడ నుంచి వచ్చాము, అలా వెళ్ళి సన్సెట్ ఫొటోస్ దిగి ఇట్లా వచ్చాము. సో వచ్చేటప్పుడు ఆ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చాము. లైక్ దట్ సైడ్ ఈజ్ కాశీ అండ్ దిస్ సైడ్ ఈజ్ రామ్నగర్. అండ్ అక్కడ ఉంది కదా పైన, అది వ్యాసుడి గుడి అనమాట. సో అది క్లోజ్ చేసేస్తున్నారు. అది చూసేసి వచ్చి మీకు అసలు ఈ టెంపుల్ స్టోరీ చెప్తాను. ఓకే. So look at that beautiful sunset over there. Asalu there are no words for me. Like, and this is like perfect sunset I have ever seen till now. Anta beautiful rounded sun, like reddish, orange, yellow tints anni okesari oke place lo. So I tried to capture few of them, like very spectacular views from here. రౌండెడ్ సన్. సో ఇది చూసారు కదా, ఈ బ్రిడ్జ్ దాటి మనం ఇక్కడ రామ్నగర్ ఫోర్ట్ దగ్గరికి వచ్చాం. దట్ సైడ్ ఈజ్ కాశీ. సో అక్కడ ఎక్కడో అస్సీ ఘాట్ ఉంటుంది అక్కడ. సో అక్కడ అస్సీ ఘాట్ నుంచి అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే అక్కడెక్కడో టెంపుల్, దశాశ్వమేధ ఘాట్ ఇవన్నీ ఉంటాయి. సో దిస్ సైడ్ ఈజ్ వ్యాసకాశీ. దిస్ ఈజ్ ఓల్డర్ నేమ్ వ్యాసకాశీ అనేది, బట్ దీనికి రామ్నగర్ అనే పేరు పెట్టారు. సో 19th centuryలో. సో యూ కెన్, ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ ఘాట్స్ ఓవర్ దేర్. కొన్ని లైట్స్ వెలుగుతున్నాయి, అవే వారణాసి ఘాట్స్ అనమాట. సో వరుణ రివర్ వచ్చి గంగాలో కలుస్తుంది, ఇక్కడ అస్సీ రివర్ వచ్చి గంగాలో కలుస్తుంది. సో ఇన్ బిట్వీన్ సిటీ ఉంది కాబట్టి దీనికి వారణాసి అనే పేరు వచ్చింది. సో ఆల్రెడీ టోల్డ్ ఐ థింక్. సో దీని పేరు వ్యాసకాశి అని ఎందుకు వచ్చిందంటే, ఒకసారి వ్యాసుడు, సో వ్యాసుడు అంటే ఎవరో ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తాం. వ్యాసుడు అంటే పాండవులకి కౌరవులకి గ్రాండ్ ఫాదర్ అనమాట. సో ఆయన విష్ణుమూర్తి అవతారం. ఆయన డిక్టేట్ చేస్తేనే వినాయకుడు మహాభారతాన్ని రాశాడనమాట. సో వ్యాసుడు కంటిన్యూస్గా డిక్టేట్ చేస్తూ ఉంటే వినాయకుడు రాస్తూ ఉన్నాడు మహాభారతాన్ని. సో దట్స్ హౌ మహాభారత వాజ్ రిటర్న్. వ్యాసకాశి అని పేరు ఎలా వచ్చిందంటే, ఒకసారి వ్యాసుడు వారణాసిలో తిరుగుతూ ఉంటే ఆయనకి ఫుడ్ దొరకలేదన్నమాట. ఫుడ్ దొరకకపోతే ఆయన వారణాసి ఊరిని ఏదో శపించబోతాడు. సో దానికి శివుడికి కోపం వచ్చి, నువ్వు ఇంకా కాశీలో ఉండడానికి వీల్లేదు అని ఒక ఆర్డర్ లాగా వేస్తారనమాట. దాని గురించి ఇంకా వ్యాసుడు వారణాసి నుంచి అలా గంగ దాటి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండడం స్టార్ట్ చేశాడనమాట. సో దట్స్ వై ఇక్కడ వ్యాసకాశి అనే పేరు వచ్చింది. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మన ఇండియన్ కింగ్స్ రూల్ చేసే కొద్దీ ఇక్కడ రామ్నగర్గా మారింది దాని పేరు. సో అది ఇక్కడ వ్యాసకాశి. సో ఇక్కడ మనం చూసింది వ్యాసుడి గుడి అంటారు, కానీ ఇక్కడ వ్యాసుడి గుడి కాదు. సో ఆయన ఫోటోలు ఉండో ఏముండో, బట్ వ్యాసుడు ప్రతిష్ఠించిన శివలింగం అనమాట. వ్యాసుడు ఇక్కడ గుడిలో శివలింగం పెట్టుకొని ఆయన పూజించేవారు. ఇప్పుడంతా చూశారు కదా, గంగా కిందకి మెట్లు దిగెళ్తే గంగా ఘాట్. బట్ 5కి ఈ మ్యూజియం క్లోజ్ చేస్తారు, ఈ ఫోర్ట్ క్లోజ్ చేస్తారు కాబట్టి వచ్చి తరిమేస్తున్నారు, ఇంకా తరవడం స్టార్ట్ చేశారు. సో ఇట్స్ 5:10 అండ్ విల్ హ్యావ్ టు లీవ్. సో ఒక 2 hours ఈజ్ ఇనఫ్ టు ఎక్స్ప్లోర్ దిస్ ఫోర్ట్. సో ఇట్స్ టైమ్ టు లీవ్ దిస్ బ్యూటిఫుల్ ఫోర్ట్. అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ఫీలింగ్ ద ఫోర్ట్. అంటే నాకు నిజంగా ఇక్కడ ఉండిపోవాలన్నంత అనిపించింది. మేబీ బికాస్ ఆఫ్ దట్ సన్సెట్, ఐ డోంట్ నో. సో చూడంగానే ఇన్స్టెంట్లీ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ ఫోర్ట్. లైక్ ఏ ఫోర్ట్ నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించింది, కానీ ఇక్కడ మటుకు లైక్ లివబుల్ అని అనిపించింది. బ్యూటిఫుల్ గంగా రివర్ వ్యూ అండ్ సన్సెట్ అండ్ ఆల్. ఇట్స్ సో బ్యూటిఫుల్, సో మెస్మరైజింగ్ ఫోర్ట్. డెఫినెట్లీ ఐ విల్ కమ్ హియర్ అగైన్. వారణాసి ఈజ్ అ మ్యాజికల్ ప్లేస్. అంటే ఇలా చాలామంది చెప్తారు, నేను కూడా వీడియోల్లో చూసి ఇట్స్ అ మ్యాజికల్ ప్లేస్ అని కొన్ని నోరు తిరగని యాడ్జెక్టివ్స్ వాడి చెప్పి దాన్ని ఓవర్ హైప్ చేస్తున్నారేమో అనుకున్నా, కానీ బట్ ఇట్స్ రియల్లీ అ మ్యాజికల్ ప్లేస్. ఫస్ట్ బ్లాగ్లో చెప్పినట్టు ఐ హ్యావ్ ఫెల్ ఇన్ లవ్ విత్ వారణాసి ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. లైక్ యా, ఎన్ని చెప్పినా తక్కువేలా.
సో ఇట్స్ టైమ్ టు లీవ్. వాళ్ళు పిలుస్తూ ఉన్నారు, ఇందాక నుంచి గోల్ చేస్తున్నారు. టైం అంటే టైం అంట, టైం అంటే టైం. 10 నిమిషాలు అటు ఇటు కూర్చుంటే వద్దు. గోయింగ్ బ్యాక్. ఏంట్రా ఇలా వస్తుంది దయ్యంలాగా? మీద స్లోగా వెళ్ళింది, బ్యాటరీ డిశ్చార్జ్ అయింది అన్నాడు. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుకుంటాడా? అసలు నిర్దాక్షిణ్యంగా 5:30 క్లోజ్ చేసేసి అవతలేసి మమ్మల్ని నడిపించేసి బయటికి పంపించేసి నెట్టేసి గెంటేసి ఏంటయ్యా మీరు డామినేషను. टी है, चाय भी है, कॉफी भी है। जिंजर टी है? हाँ, जिंजर टी। ठीक है, 2. So back from Ramnagar Fort. Hey. Si no eres tu caliente. Mira quién viene por ahí. Take it with you. You don't need a dog? You don't want a dog? You live here? No. No? You don't want a dog? No. Oh, cute. Yeah. So, Maybe you can take her with you. I wish. To Australia. సో 6 కల్లా మేము బ్యాక్ వచ్చేసాము, ఎందుకంటే 5:10 కల్లా మమ్మల్ని తరిమేశారు అక్కడ నుంచి. అండ్ ఒక ట్రావెల్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ నుంచి గయా అండ్ ఆల్సో నైమిసారణ్యం అని 2 ప్లేసెస్ ఉన్నాయి, అయోధ్య. సో ఇవన్నీ మాట్లాడడానికి మన తెలుగు వాళ్ళే ఇక్కడ. సో మాట్లాడడానికి ట్రావెల్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి, సో ఇప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ 8 o'clock. సో అక్కడే ఆయన ఏదో చెప్తూ అలా మేము వింటూ అలా టైం అయిపోయింది. అంటే వచ్చి అందరూ ఏమడుగుతున్నారంటే ఫోన్ చేసి, సో ఇన్ని డేస్ అయింది వచ్చి 3-4 డేస్ అయింది, మెయిన్ టెంపుల్ చూడలేదు అని. సో అదొకటి మనసులో ఉండిపోయింది. కాబట్టి వీ ప్లాన్ టు ఫినిష్ ఇట్ ఆఫ్ టుమారో. సో వచ్చింది ఇక్కడ వారణాసిలో ఉంటుంది, మెయిన్ టెంపుల్ చూడకుండా ఒక 3-4 డేస్ అయిపోవడం ఇట్స్ కొంచెం ఇదనిపించి, ఇంకా ఒక డే ప్లాన్ రేపటికి పెట్టి రేపటి ప్లాన్ ఆ డేట్కి అలా షిఫ్ట్ చేసాం. సో టుమారోస్ ప్లాన్ ఇస్ టు గో టు విశ్వనాథ్ టెంపుల్ అండ్ చుట్టుపక్కల విశాలాక్షి శక్తిపీఠం అండ్ అన్నపూర్ణ టెంపుల్, ఆ 3 మార్నింగ్. అండ్ ఇక్కడ ఫేమస్ ఏంటంటే మణికర్ణిక ఘాట్లో బాతింగ్ అనమాట 12కి. సో దాని గురించి దాని స్టోరీ రేపు మణికర్ణిక ఘాట్లో డిస్కస్ చేసుకుందాం. అండ్ దట్స్ ద ప్లాన్. అండ్ టుమారో ఈవినింగ్ వెరీ ఎగ్జైటింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ కొన్ని క్రూజ్ షిప్స్ ఉంటాయి.
ఈవినింగ్ 5-5:30కి స్టార్ట్ అవుతాయి ఒక ఘాట్ దగ్గర. అలా వారణాసిలో ఉన్న 88 ఘాట్స్ అన్నిటికీ తిప్పి చూపిస్తారు. అండ్ ఆల్సో దశస్వమేధ ఘాట్లో హారతి టైంకి అక్కడ ఆపి ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ చూపిస్తారు హారతిని. మళ్ళీ బ్యాక్ టు వేర్ వీ హ్యావ్ బోర్డెడ్ అనమాట. ఇంకా ముందుకు వెళ్ళాలండి, ఫస్ట్ లెఫ్ట్ వెళ్ళాలి. యా, టూరిస్ట్ గైడ్. అండ్ టుమారో వీల్ బీ సీయింగ్ దట్ హారతి లైక్ ఫ్రంట్ వ్యూ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా మంచి మంచి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి వారణాసి గురించి. సో ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసిన వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేసినంత కాంటెంట్ ఉంది. బట్ పూర్తిగా అయితే ఎవరు చూపిలేరు వారణాసిని. యూ హ్యావ్ టు ఫీల్ ఇట్. ఇక్కడికి వచ్చి అట్లీస్ట్ మినిమం ఒక మంత్ ఉంటే కానీ వాట్ ఈజ్ వారణాసి అనేది జస్ట్ మీకు లోపలికి ఎక్కదు. సో మొత్తం ఎక్కించుకోవాలంటే లైఫ్ లాంగ్ కూడా సరిపోదు. సో అంత ఉంది. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. సో బహుత్ హో గయా. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్. గుడ్ నైట్.